పాట పాటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చర్ల వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ సైన్సు చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుళ్ళోకి వెళితే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి నీళ్ళు తాగినా తప్పే. ఒకానొక సమయంలో ఒంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఘోరంగా ఉండేది. అలాంటి సమయంలో అనగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మూగమోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు అతనే. మన బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. 1891వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ మాలోజీ, సక్పాల్ మరియు భీమబాయి అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లోని మావు గ్రామంలో మహర్కులంలో అంబేద్కర్ జన్మించారు. అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు. 14 మంది సంతానంలో ఈయన చివరి వాడు. ఈయన పూర్తి